భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి హిమాలయస్ లోని రూప్కుండ్ లో ఉన్న ఈ స్కెలిటన్ లేక్. 1942లో హరికిషన్ మాధ్వాల్ అనే ఇండియన్ ఫారెస్ట్ అఫీషియల్ హిమాలయస్ వెళ్లి ఆ మంచు కొండలో నడుస్తున్నప్పుడు 4800 మీటర్ల ఎత్తు నుండి చూస్తే అనుకోకుండా ఆయనకు ఒక లేక్ కనిపించింది. దానిలో వందల కొద్ది అస్థి పంజరాలు కనిపించాయి. అలా ఈ స్కెలిటన్ లేక్ గురించి అందరికీ తెలిసింది. ఈ స్కెలిటన్స్ అన్ని ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయారనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి స్కెలిటన్స్ ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీనిలో ఉన్న అస్థి పంజరాలన్నీ ఒకేసారి చనిపోయిన వాళ్ళవి కావని, 1000 సంవత్సరాల వ్యవధిలో వేరు సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయారని. ఎక్కువగా దీని గురించి అందరూ అనుకునేది ఏంటంటే ఈ ప్రదేశానికి 9వ శతాబ్దంలో వచ్చిన యాత్రికులు మంచు తుఫాను కారణంగా చనిపోయారని. వీటికి DNA టెస్ట్ చేసినప్పుడు ఈ స్కెలిటన్స్ లో కొంతమంది సౌత్ ఏషియాకి చెందిన వాళ్ళని, కొంతమంది యూరోపియన్స్, కొంతమంది చిన్న పిల్లలు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరికి అంతుపట్టని విషయం ఏంటంటే చుట్టూ మంచు కొండలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇలాంటి ప్రదేశానికి వీళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారు,